విశాఖేశ్వరుడు అన్న మాటలో స్థాణుస్వరూపం ఉంటుంది. అది గమ్మత్తు. స్థాణు అంటే ఎండిపోయిన చెట్టు, దానికి కదలిక ఉండదు, దానికి కొమ్మలు లేవు. అప్పుడు పార్వతీదేవి ఎక్కడుంది? ఆకుపచ్చగా ఉండి కొమ్మలుండి ఉంటే ఆ ఆకుపచ్చతనం, ఆ చైతన్యం అమ్మవారు. ఇప్పుడు మరి ఆకులు లేవు, ఆ ఆకులు లేకుండా కూడా ఎండిపోవడమే అపర్ణ. ఇప్పుడు అమ్మవారు అపర్ణగా ఉందంటే ఆకులు కూడా లేవు. విశాఖ, శాఖలు కొమ్మలు లేవు, అది సుబ్రహ్మణ్యుడు. ఆ మూలం విఘ్నేశ్వరుడు. ఇప్పుడు ఎండిపోయిన చెట్టులో కూడా పరమేశ్వరుడు ఉంటాడు. అలా భగవంతుడైనటువంటి పరమేశ్వరుడు ఎంత ఉదార హృదయుడై కుటుంబ సభ్యుల కన్నా పెద్ద స్థానం ఇచ్చేశాడంటే, నందీశ్వరుడికి చండీశ్వరుడికి ఒకడి శృంగముల గుండా తప్ప తన దర్శనం లేదు, వేరొకడికి తను తిన్న దాంట్లో శేషం వెళ్ళిపోతుంది, అంత స్థానం ఇచ్చాడు. మూడవ వారు మాణిక్యవాచకర్లు. మాణిక్యవాచకర్ మహాపరమశివ భక్తుడు.